మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము తండ్రి, ఫాదర్ అని మనం ఎవరికి పిలవాలి. మీరు అనుకోవచ్చు ఇది ఒక పాఠమైన, దీనికి కూడా ఒక పాఠం ఉందా మీరు అనుకోవచ్చు. నిజమే. సృష్టికర్త అయిన పరమాత్ముడు ప్రతి విషయాన్ని కూడా తన పిల్లలైన మనకి ఒక క్రమంగా మనం నేర్పాలని దేవుని యొక్క కోరిక. చాలామంది దేవుణ్ణి వెంబడించేవారు తండ్రి అని పిలవకుండా అక్కడికి ఉన్నటువంటి స్థానిక సేవకుడికి తండ్రి అని సంబోధించడం, లేదా వాక్యాన్ని ఎవడైతే బైబిల్ ట్రైనింగ్లో కొన్ని పాఠాలు నేర్పుతాడో ఈయన నా ఆత్మీయ తండ్రి అని, ఆయన నాకు బైబిల్ బోధించాడు కనుక ఆయన ఆత్మీయ తండ్రి అని సంబోధిస్తూ ఉంటారు. వాస్తవానికి వ్యక్తులను మనం తండ్రి అని సంబోధించకూడదని, వ్యక్తుల్ని కేవలం మనం సహోదరులని పిలవాలని గ్రంథకర్త అయిన దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దయించి మీరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి ఈ వీడియోని చూడవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు మనం ఆలోచన చేద్దాం. సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరదు. అంటే మనుషుల చేత మేము బోధించేవారము, మేము దేవుని బోధకులము అని వందనాలు అంటే హైప్ కావాలి, వాళ్ళకి అంటే గొప్ప కావాలి. కాబట్టి సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులు పిలువబట్టి కోరదు. అంటే మనుషులు వారిని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నేను మీ వంటి సహోదరుడినే, దేవుడు ఒక సహోదరు ద్వారా నాకు ఈ వాక్యాన్ని అందించాడు, దాన్ని మీకు ప్రకటన చేస్తున్నాను, నన్ను బోధకులను పిలవకండి, నేను రక్తమాంసాలు కలిగిన వాడిని, మీలాంటి వాడిని, నేను సువార్థికుడిని అని పరిచయం చేసుకోకుండా, లేదా మీ సహోదరుడు పరిచయం చేసుకోకుండా బోధకుడని నన్ను గొప్ప చేయండి అని వారు పిలువబడిపోవడానికి ఆరాటపడతారట. మీరైతే బోధకులని పిలువబడవద్దు అన్నాడు 8వ వచనంలో. ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అన్నాడు. బోధ చేసేవాడు ఒక్కడే, బోధించేవాడు ఒక్కడే, ఆయన సృష్టికర్త అయిన పరమాత్ముడు. సేవకులు కానీ, పాస్టర్లు కానీ, బైబిల్ టీచర్స్ కానీ వాళ్ళు ఎవ్వరు కూడా బోధకులు కాదు. బాధ ఎవరికి తెలియదు. బాధ తెలిసినటువంటి మహాజ్ఞానవంతుడు సృష్టికర్తదే. ఆయన మనిషికి జ్ఞానం ఇస్తే తప్ప, ఆయన బోధిస్తే తప్ప ఎవరికీ దేవుని బోధన తెలియదు. మరి అలాంటప్పుడు నువ్వెలా బోధకులను పెట్టుకుంటావు? నువ్వు సహోదరుడివే. ఒక వ్యక్తికి దేవుని బోధ తెలిసినప్పుడు, ఆ వ్యక్తి సమాజంలోకి వెళ్ళినప్పుడు, లేదా అక్కడ ప్రసంగానికి వెళ్ళినప్పుడు, నేను మీ వంటి సహోదరుడిని, దేవుడు నాకు సహోదరి బోధ చేశాడు, ఆ బోధను విన్నాను, ఆ విషయం నేను చెప్తున్నాను. ఆ సహోదరులాగా ఈ మాట దేవుని మాట ప్రకటిస్తున్నానని ప్రేమపూర్వకంగా చెప్పాను. అంత తప్పుడు మైక్ పట్టుకొని ఇదిగో మన మధ్య వచ్చిన గొప్ప దైవజనుడు, గొప్ప బోధకుడు, దేవుడు అన్ని చెప్పిన బోధకుడు, ఇలాంటి మాటలు చెప్పకూడదు. చెప్తున్నాడు అక్కడ ఈ రోజుల్లో. సంత వీధులలోనూ వందనములోనూ మనుషుల చేత బోధకులని పిలువబట్టి కోరదు. మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ ఎవరు? సహోదరులు అని అన్నాడు. తర్వాత 9వ వచనంలో మరియు
భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు అన్నాడు. ఈ తండ్రి అని పేరు పెట్టవద్దు అని అంటే ఆర్సీఎం బ్యాచ్ ఎవరైతే ఉంటారో రోమన్ క్యాథలిక్ మినిస్టర్, ఆడు చిన్నోడైనా ముసలోడైనా ఆ చర్చిలో ఉన్న ప్రతి ఒక్కడికి తండ్రి, ఆ ఊర్లో ఉన్నోడికి తండ్రి. ఆయన్ని ఫాదర్ ఫాదర్ గారు ఫాదర్ గారు ఫాదర్ గారు ఫాదర్ గారు అని పిలుస్తుంటారు. పరిశుద్ధ గ్రంథంలో పరమాత్మ దేవుడు ఏమన్నాడంటే, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తప్ప, తండ్రిని తప్ప భూమి మీద ఎవడికి మన తండ్రి అని పిలవకూడదు. ఒకటి, వృద్ధుల తండ్రిగా భావించమన్నాడు, కానీ సృష్టికర్త దేవుడే మన తండ్రి. భావన వేరు, తన నా తండ్రి అని ప్రకటించడం వేరు. ఈరోజు ఆర్సీఎంఓలు ఈ విషయంలో చాలా సక్సెస్ అయ్యారు. తండ్రి 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 అని పిలుచుకుంటున్నాడు, ఏంటో మరి. అలాగే ఈరోజు సేవకులు చాలామంది అక్కడికి వెళ్ళినటువంటి విశ్వాసులు, దేవుని విశ్వాసులు, మా ఆత్మీయ తండ్రి మా ఆత్మీయ తండ్రి అంటారు. ఇతనేదో వాళ్ళ నాసికాంధ్రలో జీవవాయువుని జీవాత్మ ఇచ్చి బతికించినట్టు మా ఆత్మీయ తండ్రి అండి ఆయన అంటే ఒక్క మాట ఊరుకోమన్నాను. అసలు భూమి మీద తండ్రి అని పిలవద్దు అని సృష్టికర్త దేవుడు ఆజ్ఞ మనం గమనిస్తే, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి. సృష్టించిన వాడు సృష్టికర్తనికి తండ్రి అవుతాడు తప్ప మనుషుల నీకు తండ్రి అవుతాడు. ఆయన ఎక్కడున్నట్లు ఆయన పరలోకమందు ఉన్నాడు అన్నాడు. ఆత్మలకు తండ్రి దేవుడు ఒక్కడే. అదృశ్యుడైన దేవుడు సమీపింపరాని తేజస్సును వసించచ్చు అమరుడైన వాడు, తన ఆలోచనలో మొట్టమొదట నరుణ్ణి చెయ్యాలి అని సంకల్పించిన వాడు, ప్లాన్ చేసుకున్నవాడు, తన పోలికలో తన స్వభావంలో తన చేతులతో సృష్టించాడు ఏదైనా తోటలో మొదటి మానవుడిని. తన జీవవాయువు నూతగా నరుడు జీవాత్మాయను జీవించు ఆత్మాయను అన్నాడు. మరి పాస్టర్ గారిని ఎలాగ తండ్రి అయ్యాడు? ఆడు నీ సహోదరుడు. చిన్నోడైతే తమ్ముడని పిలవాలి, పెద్దోడైతే అన్నయ్య అని పిలవాలి. ఆత్మీయ తండ్రి అట ఎలాగయ్యాడు? దీన్ని ఎలా చెప్తున్నారంటే, పౌలు గారు కొన్ని పత్రికల్లో నా ఆత్మీయ కుమారుడు అంటాడు, లేదా నా ప్రియ కుమారుడు అని ఉంటుంది. ఆత్మీయ కుమారుడు క్షమించండి, నా ప్రియ కుమారుడు అంటాడు. ప్రియ కుమారుడిని ఎందుకు అన్నాడు? పౌలు గారి వివాహం లేదు, ఆయనకి భార్య లేదు. వివాహం చేసుకుంటే నేను దేవుని పనిని, క్రీస్తు దేవుని యొక్క బోధనని సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్ళనేమో, ఈ కుటుంబం ద్వారా నేను కట్టడైపోతానని ఆలోచన చేసి ఆయన చేసుకోలేదు. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి బోధలు ఎవరైతే చక్కగా ఉన్నట్టుగా నేర్చుకొని దాని ప్రకారం జీవించారో వాళ్ళని నా ప్రియ కుమారుడు అన్నాడు. కానీ వారు ఈయన్ని తండ్రి అన్నట్టు ఎక్కడ కూడా లేదు, కుమారుడుగా భావించాడు. వారి సొంత కుమారులు కాదు కదా, కుమారుడు అనుకోవడం వేరు. అతని మాటను తీసుకొచ్చి బహుశా ఆ రకంగా ప్రచారం చేస్తారేమో నాకు తెలియదు, కానీ మిగతా అపోస్తలు ఎవరు కూడాను అలా వర్ణించినట్టుగానే అభివర్ణించినట్టుగానే చెప్పినట్టుగానే మన లేఖనాధారం ఎక్కడ ఉండదు. ఇక్కడ పౌలు మాట అయినా మిగతా అపోస్తల మాట అయినా మనకి ఎవిడెన్స్ పరిశుద్ధాత్ముడు రాయించాడు. మా అత్తయ్య గారు రాస్తున్నారు ఈ మాట. దేవుని మాట మనం వినాలి. తండ్రి అని ఎవరిని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకం ముందు ఉన్నాడు. సృష్టించిన సృష్టికర్త మాత్రమే ఆత్మీయ తండ్రి అవుతాడు, ఆత్మకు తండ్రి అవుతాడు తప్ప మనుషులు ఎవరు కూడా మనుషులు తయారు చేయలేరు. మానవుడు ఎవరు కూడా మనుషుల్ని నిర్మాణము చేయలేడు.
నిర్మాణము చేయలేని మనుషుడు ఆత్మీయ తండ్రి ఎలా అవుతాడు? ఇక్కడ చాలామంది బైబిల్ 10 ప్రసంగాలు నేర్పిస్తే మా ఆత్మీయ తండ్రి సహోదరుడు చెప్పాలి. తర్వాత 10వ వచనంలో, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. గురువు అన్నాడు. ఎవరికి గురువు? యేసు ప్రభు భూమి మీద ఉన్న ప్రతి మనుషుడిగా గురువు. గురువు గారు అని ఎవరిని మనుషులు పిలవకూడదు. బోధకుడు అక్కడే, ఆయన దేవుడు, ఆయన బోధించాడు. యేసు ప్రభు మన గురువు, ఆయన ప్రసంగించాడు. తండ్రి ఒక్కడే, ఆత్మీయుల తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. గురువు అక్కడే, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞను మనం నేర్చుకొని మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ, మన లోపాలు సరిచేసుకుంటూ, మన జీవితాన్ని క్రీస్తు వైపు మలుచుకుంటూ ముందుకు కొనసాగాలి. గురువు అక్కడే అన్నాడు. ఈరోజు చాలామంది మా గురువు గారండి, ఈయన దగ్గర నేర్చుకున్నామండి అని చెప్తూ ఉంటారు. అది చాలా తప్పు. తస్మత్ జాగ్రత్త. నేనైతే సేవకులకు కానీ విశ్వాసులకు కానీ చెప్పేది ఏంటంటే, సేవకులని మీరు పరిపూర్ణంగా వాక్యం నేర్చుకొని వాక్యాన్ని ప్రకటించండి. అది మీ జీవితాలకు మేలు. మీరు ఎప్పుడైతే నేను తండ్రిని, నేను మీకు తండ్రిని అవుతాను, ఆత్మీయ తండ్రిని అంటావో, దైవ స్థానాన్ని కోరుకుంటున్నావు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అలాగే విశ్వాసులు కూడా దైవజనం చెప్పబడుతున్న వారు ఏది చెప్తే అది నమ్మకుండా వాక్యాన్ని పరిశీలించండి, వాక్యాన్ని చదవండి. అలా ఉందో లేదో గ్రహించండి. మిమ్మల్ని సృష్టించేది అక్కడికి వెళ్ళిన పాస్టర్ గారు కాదు, ఇంకొకరు కాదు, దేవుడు. సృష్టికర్తే ఆత్మీయ తండ్రి, సృష్టికర్తే ఆత్మ తండ్రి. ఆయన తండ్రిని పిలవండి. బోధకుడు, దేవుడు బోధకుడు, ఆయనే బోధిస్తున్నాడు. ఆ బోధ క్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చారు భూమి మీదకి. ఆయన మన గురువు. ఆ గురువు ఏం చెప్పాడో, గురువు గారి తాలూకా విషయాలు తేటగా తెలుసుకోండి, నేర్చుకోండి, గ్రహించండి. మీ బ్రతుకు జీవితం మార్చుకోండి. భూమి మీద ఈరోజు నుండి ఎవరికి మిమ్మల్ని కన్న తండ్రిని తప్ప ఎవరిని తండ్రి అని, గురువు గారని, బోధకులను పిలవకండి. దేవుడు సంతోషిస్తాడు. సరి చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో కూడా మాకు తెలియజెప్పండి. మీ అందరికీ నా హృదయపూర్వక